Audio Jungle. సత్తుపల్లి డంపింగ్ యార్డుకు కేటాయించిన స్థలం ఎంత, అన్యక్రాంతం అయ్యిందెంత? ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ ప్రజల చెత్త తదితర వ్యర్థ పదార్థాల డంపింగ్ అవసరాల నిమిత్తం సత్తుపల్లి మున్సిపాలిటీ అధికారులు సత్తుపల్లి మండలం కొమ్మిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 132లో 8 ఎకరాల 3 కుంటలు భూ సేకరణ చేసి సుమారు 1,13,00,000 నష్టపరిహారం కూడా చెల్లించారు. కానీ కేవలం 3 ఎకరాల స్థలాన్ని మాత్రమే డంపింగ్ యార్డ్ కోసం మున్సిపాలిటీ అధికారులు వాడుకుంటున్నారు. మిగిలిన 5 ఎకరాల 3 కుంటల భూమి సాగులో ఉన్నట్లు పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ఇట్టి విషయం గురించి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం. అంతేకాకుండా విషయం నాకు తెలియదు, కావాలంటే ఖమ్మం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసుకోండి అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. 8 ఎకరాల 3 కుంటల భూమికి నష్టపరిహారం చెల్లించి కేవలం 3 ఎకరాల భూములను వాడుకోవడం, 5 ఎకరాల 3 గుంటల భూమిని అట్టి రైతులకు వదిలేయడం ఎంతవరకు సమంజసమని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మున్సిపాలిటీ డంప్ యార్డు కోసం సేకరించిన 8 ఎకరాల 3 గుంటల భూమికి ట్రెంచ్ కొట్టాలని లేదా ఫెన్సింగ్ ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డు కోసం గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలం ఎంత, ఎన్ని ఎకరాలు డంపింగ్ యార్డులో వాడుకలో ఉంది, ఎన్ని ఎకరాలు అన్యక్రాంతమయ్యింది అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. కనుక ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలియజేయాలని పలువురు పట్టణ ప్రజలు కోరుతున్నారు. దీని వెనుక ఒక వార్డు కౌన్సిలర్ చోటా మోటా రాజకీయ నాయకుల హస్తం ఉంది అని, అందుకే వారికి అనుకూలంగా మున్సిపల్ అధికారులు అండగా ఉంటున్నారని ప్రజలు వాపోతున్నారు.